నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 1 పోటీ విజేతలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. డీఎస్పీ ఎంపీడీఓలుగా ఎంపికైన నాగేశ్వరరావు స్పందనకు ఏపీ ఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ చే అభినందన సత్కారంలో తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. గ్రామంలో వీధి కుక్కలు కోతుల బెడదపై మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యుల ఆందోళన. 10 రోజుల్లోగా తీర్మానం చేసి నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆదేశం. అట్టహాసంగా వైష్ణవి జూనియర్ కాలేజీ ఫేర్వెల్ వేడుక ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సత్కరించిన యాజమాన్యం. గ్రామంలో వీధి కుక్కలు కోతుల బెడదను నివారించేందుకు 10 రోజుల్లోగా తీర్మానాలు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి పంచాయతీల కార్యదర్శుల్ని ఆదేశించారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటైన సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొలకలూరులో కుక్కల బెడదను ఎంపీటీసీ కాల్చేటి ఫణికుమార్ ప్రస్తావించారు. దీనితో ఇతర ఎంపీటీసీలు కూడా గ్రామంలోని వీధి కుక్కలు కోతుల బెడదను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్య నివారణకు చర్యలపై ఎంపీడీఓ అత్తోట దీప్తి పంచాయతీ కార్యదర్శుల్ని ఆదేశించారు. కట్టేవరం వంతెనపై ఆక్రమణ, కొబ్బరి బోండాలు సహా వ్యర్థాలపై సర్పంచ్ బండికల్ల ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణల్ని ఉపేక్షించమని, అక్కడ వ్యర్థాలను తొలగించి గ్రీనరీకి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ హామీనిచ్చారు. మండలంలో 3 కోట్ల రూపాయల నిధులతో 4.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. రైతులు పంట నమోదు చేయించుకోవాలని ఏఈఓ శ్రీనివాసరావు సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అన్నదాత సుఖీభావ కింద 6,000 రైతుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు 200 లోపు యూనిట్లకు ఉచిత కరెంటు పథకం వర్తింపజేస్తున్నట్లు ఏఈ సుధీర్ తెలిపారు. నాయ బ్రాహ్మణులకు సంబంధించిన సెలూన్ షాపులకు 200 లోపు యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంటు ఇస్తామన్నారు. ఐసీడీసీ డిపిఓ విజయగౌరి మాట్లాడారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీల స్థలం కేటాయిస్తే నిర్మాణ ఖర్చును ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని అధికారులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా అవార్డు అందుకున్న నందివెలుగు సర్పంచ్ ధూళిపల్ల పవన్ కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలను గ్రూప్ 1 రాసి డీఎస్పీగా ఎంపికైన కుంచవరం పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావును సత్కరించారు. డిప్యూటీ ఎంపీడీఓ వైవిడి ప్రసాద్, కార్యాలయ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మట్టి పెట్టద్దు, ఇది మొత్తం చేయాలి. మీరు ఉండడం వల్ల ఇంకొక ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకుంది, ఆమె తీసుకెళ్ళి మళ్ళీ మధ్యలో గుడిసేసేసింది. ఏంటంటే ఇక్కడ అక్కడ పుచ్చకాయలు పెట్టుకోవాలమ్మా 1 నెల అని చెప్పింది. వద్దమ్మా మొత్తం అసలు తీసేయమని నేను చెప్పేసి వచ్చాను సార్. మొత్తం తీసేయడమ్మని కూరగాయల దుకాణాలకు కూడా చెప్పాను సార్. నెక్స్ట్ సార్ మొన్న కమిషనర్ గారికి కూడా చెప్పాము. మేము చేసి ఇరిగేషన్ ల్యాండ్ ఉంది, ఆయన కాలనీ ఫామ్ అయ్యేలాగా మెల్లకుండా నుండి ఇప్పుడు తీయాలంటే ఎంఆర్ఓ సపోర్ట్ కావాలంటే ఎట్లా కాలనీలు లేపేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. ఊరిని మనమేమన్నా అనుకున్నంత సింపుల్గా ఉండదు. కులాల మధ్య లేకపోతే గుంపులుగా మారి ఆ పెద్ద విషయంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులు. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ బేసిక్గా వాళ్ళ శాఖ ల్యాండ్ వాళ్ళు కాపాడుకోవాల్సిందే. పంచాయతీ లెవెల్లో, లోకల్ బాడీలో పంచాయతీలో ఎంక్రోచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ పంచాయతీ సెక్రటరీనే. యాక్ట్ 94 చెబుతుంది ఆ విషయం. దీన్ని ఊరిని మనం ట్రాక్ చేయడం కోసం వాళ్ళకి ఫార్వర్డ్ లోకల్ ఈవో కాబట్టి సాధ్యాలు అతను తెలుసు కాబట్టి అతనే మాట్లాడతారు. లోకల్ ఈవో కూడా వచ్చారు, వాళ్ళు చెప్తేనే తెలుసు. గ్రౌండ్ లెవెల్ దేవాలయం విషయంలో చాలా సెన్సిటివ్. రాష్ట్రంలో చూస్తున్నారు మీరు, అగ్రెసివ్గా వెళ్ళవాలి. దేవాలయం విషయంలో చాలా సెన్సిటివ్ వ్యవహారం. మీరు ఒక్కరే కాదు, చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. మీరు ఈ వాళ్ళని ప్రజల్ని అనవకండి, తొందరపడేది అనవకండి. ఇప్పుడు ఆయన అంటే ఏం తెలిసింది? దొంగల్ని పట్టుకోవడం పోలీస్ బాధ్యత. ఈ విషయంలో పోలీసు వారితో సంప్రదిద్దాము. వారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసు ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి పోలీసు వారు ఏం చేస్తారో చూద్దాం. అందులోనే ఈ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఎవరు డిస్ట్రాయ్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ వస్తాయి. దీనికి ఎవరు ఏమి దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవాలి. మేడం, పొలం పిలుస్తుందని కార్యక్రమం ఉందండి. అది ఏంటంటే ప్రతి వారంలో మంగళవారం, బుధవారం జరుగుతుంది. అదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ గ్రామంలో ఉన్నటువంటి పంటలను పరిశీలించి వాటికి సంబంధించినటువంటి చీడపీడలు, పంట యాజమాన్య పద్ధతులు
ఏమన్నా సూక్ష్మ పోషకాల లోపాలు అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ లేదేమో కానీ మీరు మీ సమీప రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తున్న కార్యక్రమం మన గ్రామానికి షెడ్యూల్ ఎప్పుడు ఉందనేది మీరు తెలుసుకుంటే కనుక ఆ టైంకి మేము అదేమ్మా మీరు అడగండి ఒకసారి. సరే వాళ్ళు చెప్పకపోయినా మీరు అడగండి అమ్మా. సార్ మీరు అడగండి మా గ్రామానికి పొలం పిలుస్తున్న కార్యక్రమం ఎప్పుడు ఉంది, ఏవో గారు ఎప్పుడు వస్తారు అని అడిగితే ఆ షెడ్యూల్ ప్రకారం మీకు తెలియజేస్తారు. అప్పుడు ఆ సిబ్బంది చెప్పిన తర్వాత మేము వస్తాం కాబట్టి మేము అంటే ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా కాల్ చేసి చెప్తున్నాం మేడం. ఇప్పుడు నేను చిన్న ఇంట్రొడక్షన్ నేనేమంటానంటే మీరు చెప్పేది ఇంకొంచెం బాగా ఎట్లాగంటే సర్పంచ్ గారు కదా, మనమే ఇంటిమేషన్ ఇవ్వాలి సర్పంచ్ గారికి. అంటే సర్పంచ్ గారికి చెప్పేటప్పుడు కూడా తెలియకపోతే అంటే మనం ఆర్ఎస్కేలో నుంచి ఏదో సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా రైతులకు తెలియజేయమని ఆ మీడియేట్ పాయింట్ లాగా పెట్టాలి తప్ప అది సర్పంచ్ గారే అక్కడికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పడం అంటే రైతులు అప్రోప్రియేట్ అని నేను భావిస్తున్నాను. లేదు సార్, అంటే చిన్న ఏంటంటే రైతు సేవ కేంద్రం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాం సార్. అలాంటిలేదండి, కొంచెం లోకల్ బాడీలో మనకి సర్పంచ్ గారు ఉన్నప్పుడు విలేజ్లో వారికి తెలియజేయాలి. మీరు తెలియజేసి అమ్మ కొంచెం హెల్ప్ చేయండి అమ్మా, రైతులకు తెలిసేలాగా చేయండి అని చెప్పండి. ఇక నుంచి ఉద్యోగం అయితే ఎవరైతే కాంట్రాక్ట్ కూడా ఇంకా చేయలేదు సార్. వర్క్ 3 నెలలు అయింది కదా సార్. చేయలేదు సార్. కాంట్రాక్ట్ రాలేదు. మా ప్లాట్లో వేశారు లైన్ లాగలేదు. లైన్ లోపల రోడ్డు సర్వీస్ మేము 3 నెలల చేయించండి. సర్పంచ్ గారికి ఆపేది నాకు చెప్పు, నేను కడతా డబ్బులు ఎంతో. ఎంపీపీ గారు చెప్పిన తర్వాత సర్పంచ్ చెప్పాను నాకు చెప్పాలి కానీ ఊళ్ళో ఒక పని చేయండి. కింద ఆల్రెడీ లైన్స్ ఉన్న వాటికి కింద వేలాడే వాటికి ప్రమాదకరంగా ఉండి డిపార్ట్మెంట్ చేయాలి. ఓకేనా? దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఊరికి చెప్పడం కాకుండా మీ పంచాయతీ నుంచి ఏమనుకోకుండా ఒక రిప్రజెంటేషన్ తీసి రిసీవ్ కాపీ తీసుకోమని. ఒక బాల్య వివాహం జరిగిపోతే ఒక నెల తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది ఫలానా చోట బాల్య వివాహం జరిగింది అని. మేము తర్వాత నేను ఎస్ఐ గారు పోయి ఈఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు ఆనంద్ గారు మా మండలంలో పనిచేసినప్పుడు మేము పోయి పెళ్లి చేసిన పురోహితుడు, భోజనానికి వచ్చిన అతిథులు ఏంటి అటుపక్క ఇటుపక్క అందరి మీద కేసు బుక్ చేసాం. అంటే ఎందుకంటే మన పిల్లల దాకా భావించండి. ఎక్కడైనా మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా సిడిపిఓ గారికి ఏ అధికారికి చెప్పినా పర్లేదు, ఈ శాఖ పని ఆ శాఖ పని, ఈవెన్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెప్పినా ఇబ్బంది లేదు, వారి ద్వారా మాకు తెలుస్తుంది. అంటే సమాజంలో మంచి జరగడం కోసం మీరు ఏ ప్లాట్ఫామ్కి చెప్పినా మేమందరం ఒకటై, ఉద్యోగస్తులందరం ఒకటై ఖచ్చితంగా సర్వీస్ చేస్తాం. తెనాలి మండలంలో ఉద్యోగస్తులందరం ఒకటే. మీకు తెలుసా విషయం? మేమందరం ఒక యూనిట్. ఏ శాఖ వాళ్ళైనా కానీ మేమందరం ఒకటే యూనిట్. మండల్ లెవెల్ ఆఫీసర్సా, విలేజ్ లెవెల్ ఆఫీసర్సా, మా పంచాయతీ సెక్రటరీ, మా ఈవార్టీ గారా, ఏమి లేదు. మేమందరం ఎంప్లాయీస్, ఏకాకులం. మేము మాదంతా ఒకే. సచివాలయ సిబ్బందిని చూసుకోవాలంటారు. అందరు అధికారులు కోఆపరేషన్ చేసి మాకు కలెక్టర్ గారు ఇచ్చిన సర్వేలో అందరూ తోడ్పడి మాకు సహకరిస్తారని నేను మిమ్మల్ని అందరినీ వినిపించుకుంటున్నానండి. ఎందుకంటే కలెక్టర్ గారేమో సర్వే అవ్వాలన్నారు. మాకు అన్ని బాధ్యతలు పెట్టినప్పుడు అందరు అధికారులు మాకు సహకరించి మాకు సర్వేకి తోడ్పడి అందరు పై అధికారులు. సర్వసభ సమావేశానికి విచ్చేసిన మన ఎంఓఓ గారికి, అట్లాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన అన్ని డిపార్ట్మెంట్లకు నా నమస్కారాలు. ఇవాళ సర్వసభ సమావేశానికి ఎంఆర్ఓ గారు కొంత అవగాహన చెప్పారు, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ. అట్లాగే ఈ కుక్కల బెడదల గురించి కొంత చెప్పారు. అలాగే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కాలువలకు, అదే తెనాలి మున్సిపాలిటీకి వెళ్ళే తూర్పు కాలువకి అందరూ పైపులు వేసి వదులుతుంటే ఆ వాటర్ మున్సిపాలిటీకి వెళ్తున్నాయి, అవి తాగుతున్నారు. దాని మీద చర్చించాం. అలాగే ఇంకా వర్కుల మీద కొన్ని చర్చించాం. గౌరవ ప్రతినిధులు కొన్ని అంశాలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో మొదటిగా కొలకలూరులో మరియు ఇతర గ్రామాల్లో కుక్కల బెడద బాగా ఉంది అని చెప్పారు. ఇంతకుముందు కూడా జనరల్ బాడీలో ఇది ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము సంఘం జాగ్రత్త మూడులో కుక్కలు పట్టడానికి ప్రయత్నించాము. ఒక 20 కుక్కలను కూడా పట్టించడానికి పట్టేవాళ్ళు వచ్చినప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు వెంటనే ఎంటర్ అయ్యి అలా పట్టడానికి లేదు,
పట్టినా కూడా వెంటనే శానిటేషన్ దాన్ని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని అక్కడే వదిలేయాలి, కానీ వాటిని తీసుకెళ్ళి ఇంకో చోట వదలడానికి లేదు అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ప్రజాప్రతినిధులకు తెలియజేశాము. దీని మీద రెడ్ క్రాస్ వాళ్ళతో ఈరోజు సాయంత్రం ఒకసారి నేను మాట్లాడతాను. దానికి ప్రత్యామ్నాయంగా కట్ చేయండి. బ్లూ క్రాస్ వాళ్ళకి మళ్ళా సాయంత్రం ఒకసారి మాట్లాడి దానికి ప్రత్యామ్నాయంగా పంచాయతీ వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి మరలా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది కొబ్బరి బోండాలు కట్టివరం సర్పంచ్ గారు కొబ్బరి బోండాలన్నీ తీసుకొచ్చి కట్టివరం ప్రెమిసెస్లో మున్సిపాలిటీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. మా విలేజ్లో అయితే కొబ్బరి బోండాలు అమ్ముకునే వాళ్ళు లేరు, కానీ మున్సిపాలిటీ వాళ్ళందరూ తీసుకొచ్చి మాది సరిహద్దు విలేజ్ కాబట్టి అక్కడ వేసేసి వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి మేము క్లీన్ చేసుకోవాలంటే దగ్గర 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుంది ప్రొక్లైనర్స్ పెట్టి తీయించడం అనేది. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళే దానికి ఏదైనా అనుమతిస్తే అక్కడ ఒక బ్యూటిఫికేషను మొక్కలు నాటి బెంచెస్ వేసి అట్లా చేస్తాము అని అడిగినప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు కూడా ఓకే అని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా కొలకలూరు ఎంపీటీసీ ఫణి గారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 సార్లు అక్కడ ఉన్న గుడిలో దొంగతనాలు జరిగినాయి, దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఈవోని అడగడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీలో ఉంది, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం దాని గురించి చర్యలు ఏంటి అనేది వాళ్ళే తీసుకుంటారని సమాధానం చెప్పడం జరిగింది. మరలా శానిటేషన్ ఇష్యూస్, మురుగు కాలువలో వాటర్ అన్నీ కూడాను డ్రింకింగ్ వాటర్లో పైప్ లైన్స్లోకి వెళ్ళిపోయి మున్సిపాలిటీ ప్రెమిసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అది సోమసుందరపాలెం లిమిట్స్లోకి వస్తుంది. కాబట్టి ఇరిగేషన్ ఏఈ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు అని అడగడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అలాగా మురుగునీరు పైప్ లైన్స్లోకి వెళ్లకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత తుఫాను నష్టపరిహారం ఏ విధంగా అందుతుంది అని చెప్పేసి చెన్నుపోయిన శ్రీనివాసరావు గారు ఎంపీటీసీ అడగడం జరిగింది. పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి, కానీ రిజిస్ట్రేషన్ పరంగా ఓటీపీస్ రాకపోవడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోకపోవడం అట్లాంటి కారణాల వలన కొంతమందికి ఇది పడలేదు అని చెప్పేసి ఏఈఓ గారు చెప్పడం జరిగింది. కొన్ని వర్క్స్ కూడా మనకి అడగడం జరిగింది ఎంపీటీసీలు, అవన్నీ నిధుల లభ్యతను బట్టి మనం పెట్టడం జరుగుతుంది. ఒకసారి 15th జనరల్ ఫండ్లోనా అనేది మేము చూసుకుంటాము. 15th ఫైనాన్స్ అయితే ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధించిన తెనాలి విజేతలు నేటి విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు, అభినందించారు. ప్రభుత్వం 2023లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో తెనాలి నాజర్పేటకు చెందిన ఆడపల్ల ఓంకార వెంకట నాగేశ్వరరావు డీఎస్పీగా, జయప్రకాష్ నగర్ నివాసి అమర్తలూరి స్పందన ఎంపీడీగా ఎన్నికయ్యారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వీరిద్దరి అభినందన సత్కారాన్ని ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎన్జీఓ తెనాలి యూనిట్ అధ్యక్షుడు వి భిక్షాలు, కార్యదర్శి సాయికృష్ణ, కోశాధికారి అనిల్ కిషోర్, వేణు, జనార్దన్, రామకృష్ణ, కృష్ణమోహన్, సచివాలయ ఉద్యోగులు శేషు, వికాస్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక జిల్లానే అడ్మినిస్ట్రేటివ్ రేంజ్లో ఆడించేటువంటి పోస్ట్ ప్రిపేర్ అయ్యి ఒక పంచాయతీని అడ్మినిస్ట్రేటివ్ వైపు నడిపించే స్థాయికి వచ్చారంటే ఆయన మాటలో చెప్పారన్నమాట. ఇంకా ఇంటి దగ్గర కూడా ప్రజలు ఉంటారు, ఇంకా తప్పలేదు నాకు. ఇంకా అంత మంచి ఆస్పిరెంట్ అయి ఉంటే మరి ఆల్మోస్ట్ 12 years జర్నీ అంటే 2023లో ఆయన ఎగ్జామ్ రాస్తారనుకుంటే ఆల్మోస్ట్ 10 years, అంటే 10 ఏళ్ల పాటు ఒక బర్నింగ్ డిజైర్ని మనసులో దాచుకొని చదవడం అనేటువంటిది కూడా అంత ఈజీ జాబ్ అనేది కాదనేది నాకు తెలుసు. కాబట్టి ఎగ్జామ్ చిన్నదా పెద్దదా, స్థాయి చిన్నదా పెద్దదా అని కాదు, మనం ఎంచుకున్నటువంటి పాత ఏదైతే ఉంటుందో ఆ పాతలో డివేట్ అవ్వకుండా ఎంతకాలం పాటు డిజైన్ని మనం బలంగా నమ్మాము ఉన్నాము అనే దానిని బట్టే మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది అనేది పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కనుక 100 గ్రాములు మైండ్ ఉంటే దీన్ని ఈసారి 500 గ్రాములు చేసుకోవాలి, అంతా పెంచుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం బ్రాడ్గా ఉండి మన కింద వాళ్ళకి ఒకసారి హృదయాన్ని అందించడం, కష్టం వస్తే నీ ఆఫీసర్ నీ పైన ఉన్న అధికారి భోజనానికి పిలిస్తే వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, వెళ్ళబో ఆయన ఏం పట్టించుకోడు. తహసీల్దార్ గారికి భోజనానికి పిలిస్తే తహసీల్దార్ గారి ఇంట్లో ఒక్క ఫంక్షన్ చేస్తే 100 మంది వస్తారు, కానీ తహసీల్దార్ గారు పోతే ఉంటాడు. ఎందుకు రేపు తహసీల్దార్తో పని ఉండదుగా. అవసరమే, మనిషి జీవితమే అవసరం. నీకు అవసరం ఉన్నసరికి నేను పోగుతారు, చప్పట్లు కొడతారు, అంతా నడుస్తూ ఉంటుంది. అదే నువ్వు సాధించుకుందాం అంటే ఈరోజు ఇక్కడ ఉండేది కాదు, మన బంధువులు ఉండేవాడు కాదు, ఏ ఉండేది కాదు. సాధించావు కాబట్టి నీ చప్పట్లు, ఇంతమంది మనుషులు, ఇంతసేపు సమయం, ఇదంతా సాధించబట్టి కదా.
కాబట్టి రేపటి పరిస్థితి ఏమిటి మనం గమనించుకోవాల్సింది, ఎవరైనా ఏ పోస్ట్ అయితే నీ పెద్ద అధికారి పిలిచినా నువ్వు భోజనానికి ఎగ్గొట్టు, ఫంక్షన్కి వెళ్ళకపో, నేను చూడాలి. నేను ప్రతి ఒక్కరి దగ్గర ఎంపథెటిక్గా ఉంటాను. సో నీలో నేను చూసుకుంటాను. నేను ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను, అదే నేను సైన్ పెట్టకపోతే నువ్వేమైపోతావు. అట్లా ఎప్పుడైనా నీ దగ్గరికి బాగా అవసరమే వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. రేపు ఫ్యూచర్లో ఇది ఒకటి గుర్తుంచుకో అని చెప్పి సార్ చెప్పారన్నమాట. ఆ మాట గుర్తుంది. సో అట్లాగే అంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను కూడా రేపు వెళ్తాను. సో అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి సార్. థ్యాంక్ యూ ఇట్లాంటి ఎంపతిని నాలో పెంపొందించినందుకు. అట్లాగే ఎంపీడీఓ గారు కూడా చాలా థ్యాంక్స్ మేడం. సార్ని మొన్న కమిషనర్ గారిని కూడా మనం మీట్ అవ్వడం జరిగింది. సార్ జర్నీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. సో ఇట్లా అమ్మ నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇట్లాగా కొంచెం ఉంటుంది, జాబ్స్లో స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. 3 years నా జర్నీలో చాలా ప్రెషర్ ఉండింది. సో నా పేరెంట్స్ ఎక్కడ కూడా నేను బాధపడకూడదని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. మా నాన్న బాగా ఇష్టపడేది చదివేవాళ్ళు గ్రూప్స్కి అప్పుడు. సో మా నాన్న ఎప్పుడు చెప్తాడు, నీ పుస్తకమే నీ జీవితం, పుస్తకాన్ని వదిలిపెడితే జీవితం లేదు, పుస్తకాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటాడో వాడు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు, నీ సబ్జెక్ట్ని వదిలిపెట్టకు, ఏదేమైనా ఒక రోజున సాధిస్తావు, అప్పటి వరకు నమ్మకం కోల్పోవద్దు. అండ్ సైకాలజికల్గా నాకు మా మదర్ పెద్ద సపోర్ట్. ఏమనుకోదు, ఎవరేమన్నా ఏమనుకోదు, వాళ్ళకి తెలియదు నువ్వు లోపల ఏం ఫేస్ చేస్తున్నావు అనేది. సో ఆ బాధ నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంచుకున్న మార్గం వేరు, వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. వాళ్ళు తొందరగా సెటిల్ అవుతున్నారు, నువ్వు అవ్వట్లేదని ఆ బాధ లోపలికి రాని. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కుటల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 5వ పర్యాయం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భూదాన విరాళాల దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 7 పర్యాయాల పాటు నిర్వహించే గానామృతం 5వ పర్యాయం కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీన శ్రీ మహాసుదర్శన హోమం నిర్వహించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు సుమారు 14 అడుగుల మేర భూదాన విరాళాన్ని ట్రస్టుకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, బచ్చు లీలా ప్రసాదరావు, కోట రవిశంకర్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో జరిగే 7 వారాల వెంకటేశ్వర స్వామి గానామృతానికి మన తెనాలి ప్రజలు మొత్తం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కట్టబోయే దేవాలయం గురించి మన అర్చకులు అన్నీ చక్కగా వివరంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకోవాలండి. ఇది మనకి ఎంతో అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి దేవాలయానికి చేయవలసిన ఏర్పాట్లు చేయవాలని కోరుకుంటున్నాము. తెనాలి పట్టణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించడమైంది. దానికి గాను ప్రియాడలకు ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 5 వారాలుగా 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజున 5వ శనివారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5వ పర్యాయం 7వ శనివారం అనగా ఫిబ్రవరి 21వ తేదీన 7వ శనివారం పురస్కరించుకుని విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసుదర్శన హోమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడమైంది. ఈ యొక్క మహాసుదర్శన హోమంలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వారి యొక్క గోత్రనామాలతో నివేదించి స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాస
పట్నానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నేలటూరి జన్ను ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నేలటూరి శ్యామ్ సహకారంతో శనివారం రైల్వే స్టేషన్ రోడ్లో అన్నదానం చేశారు. శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. మునిపల్లి వంశీ, శివారెడ్డి, పోతురాజు శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు నేలటూరి బెన్ని గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ కుమారుడు నేలటూరి వాళ్ళ పెద్ద కుమారుడు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బెన్ని గారి గురించి చెప్పుకుంటే ఆయన ప్రముఖ రాజకీయవేత్త, అలాగే మాజీ శాసనసభ్యులు మన ఉమా గారితో కూడా ఆయన సాహిత్య ఆ రోజుల్లో టీడీపీలో రాణిస్తూ ఈరోజు కోకోనట్ బిజినెస్లో రాణించిన రాజు ఆయన బెన్ని గారు. చాలామందికి తెనాల్లో సుపరిచితుడు. అలాంటి ఆయన కార్యక్రమం ఈరోజు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. నేలటూరి బెన్ని గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ కుమారుడు శ్యామ్ గారి సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి బెన్ని గారు ఎక్కడున్నా కానీ వారి యొక్క కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ వారి ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నాయి బ్రాహ్మణుల సెలవులకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తోందని విద్యుత్ శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ తెలియజేశారు. నిరుపేదల నాయి బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం ఈ వెసులుబాటు తీసుకొచ్చిందని తెలిపారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీవో ప్రకారం కేవలం నాయి బ్రాహ్మణ సెలవులను 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటే వారికి బిల్లు ఉండదని తెలిపారు. పట్టణాల్లో 75,000 గ్రామాల్లో 60,000 ఆదాయం కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. సంబంధిత సెలవుల నిర్వాహకులు సంబంధిత మండల తహసీల్దార్ నుండి ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకుని ఆధార్ కుల ధృవీకరణతో సహా సమర్పిస్తే ప్రభుత్వ రాయితీ వర్తిస్తుందని వివరించారు. షాప్ కాకపోతే ఇంటి యజమాని నుండి అగ్రిమెంట్ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నేను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి. ఏదైతే ఈ నాయి బ్రాహ్మణుల కొరకు ఈ సెలూన్ షాపుల నిర్వహణ నిమిత్తము విద్యుత్ పథకం ఏదైతే ఉందో అది వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా లభిస్తుంది. 200 యూనిట్లలోపు వాడేటటువంటి సెలూన్ షాపులకు అదిగో నాయి బ్రాహ్మణులకు కేవలం నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకే ఈ పథకం వర్తిస్తుంది. అయితే జీవో ప్రకారం వీరి యొక్క సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 60,000, అలాగే పట్టణ ప్రాంతాల్లో 75,000గా జీవోలో ఇవ్వటం జరిగింది. ఆ మేరకు ఆదాయం ఉన్న సెలూన్ షాప్ నిర్వహించేటటువంటి నాయి బ్రాహ్మణులు తహసీల్దార్ గారి వద్ద నుంచి ఇన్కమ్ సర్టిఫికెటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెటు, ఒకవేళ ఇది ఓనర్లకే కాకుండా షాపులు అద్దెకి తీసుకుని నిర్వహించుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది. అద్దెకి తీసుకున్న వాళ్ళు కనుక ఉండేటట్టయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికెటు, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెటు, అలాగే వారికి ఓనర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ రెంటల్ అగ్రిమెంట్ కాపీ, ఇవి ఆధార్ కార్డుతో పాటు సమర్పించవలసి ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చినట్లయితే వాటిని వెంటనే నమోదు చేసుకొని ఈ పథకాన్ని వర్తింపజేయటానికి సత్వరం వీలవుతుందని మనవి చేస్తున్నాం. చెప్పినటువంటి మరొకసారి చెప్తున్నాను, మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, అలాగే ఓనర్తో ఉన్నటువంటి లీజ్ అగ్రిమెంట్ కనుక ఉన్నట్లయితే ఆ లీజ్ అగ్రిమెంట్ కాపీ, ఈ కాగితాలు కనుక ఇచ్చినట్లయితే మనం వెంటనే త్వరితగతినే ప్రాసెస్ చేసి ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం సెలూన్ షాపులకు ఏదైతే ఉందో అది వర్తింపజేయడానికి వీలవుతుంది. సో మరొకసారి చెప్పేది ఏంటంటే ఇది కేవలం బిలో పావర్టీ లైన్ ఉన్న నాయి బ్రాహ్మణులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మా కరెంటు బిల్లులో ఉన్న పేరుతోనే కనుక అతనే షాపు కనుక నిర్వహిస్తుంటే ఇంకా రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉండదు. కాబట్టి ఆ ఓనర్ గారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఆయన ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుంది. అలా కాకుండా అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నట్టయితే అద్దెకి తీసుకున్న అతని యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఓనర్తో అతనికి ఉన్నటువంటి లీజ్ అగ్రిమెంటు ఏదైతే రాసుకుంటారో లీజు సంబంధించి ఆ పత్రాన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది.
గత 20 ఏళ్లుగా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తుండడం తమకు గర్వకారణమని వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రముఖ వైష్ణవి జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే ఉత్సవాలు శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడారు. తెనాలి పరిసరాల్లోని విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నట్టు తెలిపారు. ఆడపిల్ల చదువు ఆ కుటుంబానికి కాక సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్కి బానిసలు కాకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఉత్తీర్ణత సాధించగలరని సూచించారు. విద్యార్థులు మొబైల్స్తో ఏం చేస్తుంటారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సలహానిచ్చారు. ఈ కార్యక్రమంలో 2024-25 సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించినటువంటి సంవత్సర పరీక్షల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరించి నగదు బహుమతులు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. కాలేజీ అధ్యాపకేతర సిబ్బందిని యాజమాన్యం సత్కరించింది. మన వైష్ణవి జూనియర్ కాలేజీ ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినది. 10 మంది బ్యాచ్ల్ని 2 ఇయర్స్ అయిపోయిన బ్యాచ్ల్ని మంచి ఫలితాల్లో వివిధ కంపెనీల్లో మీరు మన వైష్ణవి జూనియర్ కాలేజీ గత 20 సంవత్సరాల నుంచి మంచి ఫలితాలని సాధిస్తుంది. ఈ ఫలితాలకి కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు, అధ్యాపకులు అందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. మన కాలేజీ చదువుతో పాటుగా స్పోర్ట్స్కు తర్వాత ఇటువంటి కల్చర్ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలని సాధిస్తున్నాము. ఇది మా కాలేజీకి గర్వకారణంగా భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న 4 లేబర్ కోడ్లతో అసంఘటిత కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఆరంభించిన కార్మిక సంఘాల ప్రచార జాథా అన్ని మండలాల్లోనూ ప్రచారం చేస్తూ శనివారం సాయంత్రం తెనాలి చేరుకుంది. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ స్వాగతం పలికారు. ఇక్కడే ముగింపు సభ నిర్వహించారు. డి లక్ష్మీనారాయణ మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి గ్రామీణ పేదలకు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. జిల్లా వర్కింగ్ ఉమెన్ నాయకురాలు జి రమణ మాట్లాడారు. ఆశా వర్కర్లు అంగన్వాడీలో అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్న పాలకులకు కనీసం కనికరం లేదన్నారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. ఫిబ్రవరి 12 సమ్మెలో మహిళా కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా నాయకులు కెవి ప్రసాద్ మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నుండి కార్మిక ప్రదర్శన ప్రారంభం అవుతుందని, గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్లోని జీడీసీసీ బ్యాంక్ వరుస కొనసాగుతుందని తెలిపారు. కుటుంబాలుగా ర్యాలీకి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, ఎస్ సుబ్రహ్మణ్యం, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, పవన్ తేజారెడ్డి, ఎం సాంబశివరావు, ములుక శివసాంబిరెడ్డి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె అవసరాన్ని తెలియజేయటం కోసం గుంటూరు జిల్లాలోని ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఇంకా ఇతర 2 సంఘాలు గత 3 రోజులుగా జిల్లాలోని అన్ని మండలాలు తిరుగుతూ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 12వ తారీఖు నాడు మీరందరూ సమ్మె చేయాలని. ఆ రోజు ఎక్కడెక్కడ ప్రతి మండల కేంద్రంలోనూ, తాలూకా కేంద్రాల్లోనూ, టౌన్లలోనూ మొత్తం కార్మిక వర్గం కుటుంబ సభ్యులతో సహా
భారీ ఎత్తున ప్రదర్శనలో పాల్గొని 4 లేబర్ కోడ్లని రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పాలని చెప్పేసి ప్రచారం చేయడం కోసమే ఇవాళ జీపు జాత మన తెనాలి పట్టణానికి రావడం జరిగింది. 12వ తారీఖు నాడు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ కార్మిక ప్రదర్శన మన గాంధీ చౌక్ దాటుకుంటూ అక్కడి నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వరకు ప్రదర్శన సాగుతుంది. ఈ పట్టణంలోని అన్ని రకాల అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం అంటే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సెంట్రింగ్ కార్మికులు, రాటింగ్ బెండింగ్ మార్కులు, తాపీ కార్మికులు, ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతుంది. ఈ లేబర్ కోడ్స్లో కనీసం కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కూడా రద్దు చేశారు. కనీస వేతనం 178 రూపాయలు ఉంటే చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి 178 రూపాయలతో కార్మికులు ఏ విధంగా గడపాలి, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు కార్మికులు ఈరోజు సమ్మె చేస్తే సమ్మెకయ్యే నష్టాన్ని కార్మికుల దగ్గర నుంచి వసూలు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఈ లేబర్ కోడ్స్ తెచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలి. సమ్మె కాలంలో టెంట్ల దగ్గరకు వచ్చేసి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పుడు 18 నెలలు అయింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్స్ చూస్తున్నాం, 10,000 జీతంతో వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. ఆ యాప్ల భారంతో విపరీతమైన పని భారం పెరిగిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా రేపు 12వ తారీఖు జరగబోయే ఏపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన అడపాల ఓంకార శివనాగేశ్వరరావును ఆయన చదువుకున్న శ్రీ రోజరీ కాన్వెంట్ పాఠశాలలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని శ్రీ రోజరీ కాన్వెంట్ లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన అడపాల ఓంకార శివనాగేశ్వరరావు డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణమని ఈ పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకట మహాలక్ష్మి అన్నారు. శివనాగేశ్వరరావును శనివారం పాఠశాల ఆవరణంలో ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల క్రమశిక్షణ లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే ఏ స్థాయికన్నా చేరుకోవచ్చని తెలిపారు. ప్రిన్సిపల్ వెంకట మహాలక్ష్మి మాట్లాడుతూ నాగేశ్వరరావు విజయం ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సత్కార గ్రహీత నాగేశ్వరరావు మాట్లాడారు. తన జీవితానికి పునాది వేసింది శ్రీ రోజరీ కాన్వెంట్ పాఠశాలని తెలిపారు. గురువుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. మా ఈ రోటరీ కాన్వెంట్లో చదివిన మా పూర్వ విద్యార్థి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదివిన ప్రియ శిష్యుడు అడపాల శివనాగేశ్వరరావు ఈరోజు స్టేట్ వైడ్గా జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అలాంటి స్టేట్ ఫస్ట్ వచ్చడం కాక ఈ గ్రూప్ 1లో డిఎస్పీగా కూడా సెలెక్ట్ అయ్యాడు. అది మాకెంతో గర్వకారణంగా ఉంది. నాగేశ్వరరావు చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యుడు, ఒబీడియంట్ పర్సను. ఫస్ట్ నుంచి వాళ్ళు క్రమశిక్షణ అనేది ఉంది. ఆ క్రమశిక్షణ దాదాపు నాగేశ్వరరావు చాలా రోజుల నుంచి ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం సుమారు 10 years పోరాటం చేశాడు. ఆ పోరాటంలో మనవాడు లక్ష్య సాధనలో విజయం సాధించాడు. ఆ పోరాటం చేయటం అనేది ఆ స్ఫూర్తి ఎంతోమంది విద్యార్థుల్లో కొంతమందికే ఆ పోరాట శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో నాగేశ్వరరావు ముందుంటాడు. ఈరోజు నేను చదువుకున్న స్కూల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మా ప్రిన్సిపల్ మేడం, మా డైరెక్టర్ సార్ చేతుల మీదుగా ఇట్లా సన్మానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. అది వెలకట్టలేనిది. నేను ఇట్లా ఈరోజు అవుతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ అవ్వాలని చెప్పి చాలా కోరుకున్నాను, చాలా కష్టపడ్డాను. అది ఎన్ని సంవత్సరాలకి ఫలించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను.
పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన బండారు నిరూపానాయుడు జన్మదినం రోజున శనివారం రాత్రి 7 గంటలకు రైల్వే స్టేషన్ రోడ్లో అన్నదానం చేశారు. శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శారద, శివనాగేశ్వరరావు, నాగేంద్రమ్మ, నవీన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ బండార్ అండి. మా చెల్లి పుట్టినరోజు సందర్భంగా నిరూపానాయుడు బండారు పుట్టినరోజు సందర్భంగా మనం అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాం. ఇలాగే మా ఫ్యామిలీ తరఫున అందరం డిసైడ్ చేసుకొని అన్నదానం పెట్టుకున్నాం. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, మామూలుగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఇలా వాళ్ళ బర్త్డే అప్పుడు కానీ, వాళ్ళ మదర్ ఫాదర్ బర్త్డే అప్పుడు కానీ ఇలా పెట్టుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం ఆనందం. నిరూప బండారు నిరూప పుట్టినరోజు కనుక అన్నదానం చేయాలని అనుకున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర ఇదేంటి అన్నదానం. మా తమ్ముడు కూతురు బండారు నిరూపనాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీఎస్సీ గ్రూప్ 1 పోటీ విజేతలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. డీఎస్పీ, ఎంపీడీఓలుగా ఎంపికైన నాగేశ్వరరావు స్పందనకు ఏపీ ఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ చే అభినందన సత్కారంలో తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. గ్రామంలో వీధి కుక్కలు, కోతుల బెడదపై మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యుల ఆందోళన. 10 రోజుల్లోగా తీర్మానం చేసి నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆదేశం. అట్టహాసంగా వైష్ణవి జూనియర్ కాలేజీ ఫేర్వెల్ వేడుక ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సత్కరించిన యాజమాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.